యాష్మి గౌడ తర్వాత ఎవరు ఎలిమినేట్ అవుతారా బిగ్ బాస్ హౌస్ 8లోంచి అని చెప్పి అభిమానుల్లో మాత్రం కాస్త చర్చ అయితే మొదలైందండి. నిజంగానే ఓటింగ్ రిజల్ట్స్ కానీ మనం చూసినట్లయితే నిజంగానే మన గౌతమ్ అయితే లీడింగ్లో ఉన్నట్టయితే తెలుస్తుందండి, ఫాలోడ్ బై నిఖిల్ అనమాట. నిన్న కూడా పెట్టిన టాస్కుల్లో బ్రహ్మాండంగా ఆడి నిఖిల్ గెలిచాడు కాబట్టి ఆయన టాప్ 5 కంటెస్టెంట్లో నెంబర్ 1లో ఉన్నాడు. నెంబర్ 2ని ఈ పృథ్వీ రిప్లేస్ చేస్తున్నాడా లేకపోతే మన గౌతమ్ అనేది. నిజంగానే మనం బయట చూసినట్లయితే గౌతమ్కి అభిమానులు చాలామంది కనిపిస్తారు, తర్వాత మన ఆ, నిఖిల్కి అభిమానులు చాలామంది కనిపిస్తారు, నబీల్కి. కానీ ఎలాంటి అభిమానులు కాకపోతే అతను గెలవాలని చెప్పి స్ట్రాంగ్గా కోరుకున్నటువంటి మన పృథ్వీ కూడా మంచి లీడింగ్ రోల్లోనే ఉన్నాడండి. తన చక్కటి ఆహార్యంతో చాలామందిని ఆకట్టుకుంటూ నిజంగానే చాలామంది చెప్తున్నారు కదా, అతను కూడా మంచి నైస్ గేమ్, కాకపోతే ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతున్నాడండి. నిన్న గేమ్లో కూడా ఒక బాల్ పడకుండా ఆడే గేమ్లో కూడా కాస్త నిరాసక్తి ప్రదర్శించాడు. ఏదేమైనప్పటికీ గౌతమ్ ఆ స్థానంలోకి రావడానికి కారణం ఏంటని మనం చూసినట్లయితే మాత్రం తోటి కంటెస్టెంట్లు తర్వాత మన హోస్ట్ గారు కూడా అనవసరంగా ఆయన్ని కొంచెం క్రిటిసైజ్ చేయడం, తర్వాత ఆయన తప్పుల్ని ఎత్తి చూపడం, తప్పులైపోయిన తప్పని చెప్పడం, ఇవన్నీ కూడా అభిమానుల్లో తెచ్చిపడుతుంది అనమాట. అయితే బిగ్ బాస్ ఈసారి చేసిన ప్రయోగం చాలా సక్సెస్ అని చెప్పాలి. నిన్న కూడా నాయని పవన్ వీళ్ళందరూ కూడా హౌస్లోకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. చాలా ఇవన్నీ కూడా అట్రాక్టివ్గానే ఉన్నాయి. అలాగే నిన్న టాప్ 5 కంటెస్టెంట్ లిస్టులో నుంచి ప్రేరణకి బ్లాక్ బ్యాడ్జ్ ఇచ్చినప్పుడు తను కూడా కాస్త బాగానే బాధపడ్డారనమాట. అంటే ఆమె తన ఎఫర్ట్స్ బాగానే పెట్టిందండి. చివరి స్థానాల్లో మాత్రం మన టేస్టీ తేజ, అవినాష్ ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. సరే, వాళ్ళు వచ్చింది హౌస్లో ఎంటర్టైన్ చేయడంలో మాత్రం వాళ్ళకి టాప్ ఓటింగే మనం ఇవ్వచ్చు అనమాట. ఇంకా కొంతమంది మాత్రం అసలు ఆట లేదు, ఏం లేదు. ఇప్పుడు చర్చల్లా ఆఫ్టర్ యాష్మి గౌడ హూ ఈజ్ నెక్స్ట్. చూడండి, మనం అంతా ప్రాక్టికల్గా మాత్రమే, ఇది మన ఒపీనియన్స్ మాత్రమే. వాళ్ళు హౌస్లో ఉండడం వల్ల వీక్లీ 2 నుంచి 3 lakhs వరకు వస్తాయి. సో దే ఆర్ ఇన్ గుడ్ పొజిషన్. ఆటను ఆటలాగానే చూద్దాం.